శక్తి ఎంపవరింగ్ ఉమెన్ పిల్లర్ 2. ఇందులో ఉమెన్ గానీ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ మనం చేయగలిగితే ఆటోమేటిక్ గా 15% గ్రోత్ జిఎస్టిపి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మ్యాండేటరీ కింద చైల్డ్ కేర్ సెంటర్స్ పెట్టడం చాలా మంది నేను చూస్తున్నాను. పిల్లలుంటే వాళ్ళ ఆ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేరుగా ఆఫీసు పోయేది మానేస్తున్నారు. దీన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకని చైల్డ్ కేర్ సెంటర్స్ మ్యాండేటరీగా పెట్టి 50 మందిగా ఉంటే అక్కడ చైల్డ్ కేర్ సెంటర్ పెడతాం. అంగన్వాడీ కమ్ చైల్డ్ కేర్ సెంటర్స్ కింద ఇవన్నీ ఉపయోగిస్తాం. పింక్ టాయిలెట్స్ ని ప్రోత్సహిస్తాం. షీ క్యాబ్స్ స్టేట్ వైడ్ కూడా ప్రోత్సహిస్తాం. అర్బన్ హౌసింగ్ లో మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ 172 కోట్లతో అక్కడ కడుతున్నాం. అక్కడే కాకుండా ఎక్కడికక్కడ దీన్ని ప్రోత్సహించి ఎక్కడైతే ఎక్కువ మంది ఉమెన్ వస్తారో వర్క్ చేసే విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అన్ని కూడా ఇలాంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కూడా కడతాం. ఇంకొక పక్కన అధ్యక్ష, ఇది కూడా చాలా ముఖ్యం, పేరెంటల్ లీవ్ ప్యారిటీ 12 నెలలు కలెక్టివ్ పేరెంటల్ లీవ్ యాజ్ ఆన్ టుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఉంది. దానికి అదనంగా 2 నెలలు పెటర్నల్ లీవ్ ఫర్ మూడవ చైల్డ్ గాని లేకుంటే +2 రెండో చైల్డ్ వచ్చిన 1 మంత్ ఇవ్వడం, మూడో చైల్డ్ అయితే 2 నెలలు ఇవ్వడం. దీనివల్ల బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే పిల్లల్ని పెంచడం, వాళ్ళని చూసుకోవడం భార్య యొక్క బాధ్యత అనే విధంగా మనం ఆలోచిస్తున్నాం. ఈక్వల్ పార్ట్నర్స్ బాధ్యత సమానంగా తీసుకోవాలి. భార్య భర్త ఇద్దరు తీసుకోగలిగితే ఇంకొంచెం బెటర్ పేరెంటింగ్ వస్తుంది. రెండోది కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అందుకని ఇక్కడ పెట్టింది తల్లి తండ్రి సమాన బాధ్యత, ఇద్దరు కలిసి షేరింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవసరమైతే ఉద్యోగాలు చేసే వాళ్ళకు లీవ్ ఇస్తాం. మగవాళ్ళకు కూడా వాళ్ళు కూడా కలిసి చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పాలసీ.